జయ గురుదత్త. యత్ర సత్కర్మ సమురంభో యత్ర వా సత్సమాగమః తత్రోల్లసతి గోవిందో మునిదేవగణాన్వితః. ఈ సూక్తిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు సాధనలో సామూహిక సాధన అనే ప్రక్రియను పరామర్శిస్తూ ఉన్నారు. సామాన్యంగా ఆధ్యాత్మిక సాధన ప్రధాన స్థాయికి వెళ్ళేటప్పటికీ మహర్షులంతా ఏకాంతంగా అరణ్యాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో తపస్సాధన చేసేవాళ్ళు కూడా గదిలో కూర్చుని తలుపులు వేసుకుని ఏకాంతంగా తపస్సాధన చేస్తూ ఉంటారు. గుహల్లో కూర్చుని తపస్సాధన చేస్తూ ఉంటారు. అంచేత ఏకస్తపో ద్విరధ్యాయి, విద్యాభ్యాసం చేయాలంటే తోడు విద్యార్థి ఉండాలి. తపస్సు చేయాలనుకుంటే ఏకస్తప, ఒంటరిగా ఉండాలి అని మామూలు సామెత ఉంది. మరి ఇది నిజమైతే ఈ దేవతా ఉత్సవాలు ఏమిటి, ఈ తీర్థయాత్రలు ఏమిటి, ఈ కుంభమేళాలు ఏమిటి, లక్షల మంది జనం సమావేశం అయిపోతూ ఉంటారు, నానా గందరగోళంగా ఉంటుంది. ఇది సాధన అవుతుందా? ఇదంతా గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంది, ఊరికనే వైభవ ప్రదర్శనగా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో నిజంగా భక్తి ఉందా, నిజంగా సాధన ఉందా, నిజంగా దీంట్లో ఏకాగ్రత ఉందా అని మనకు ఒక ప్రశ్న కలుగుతూ ఉంటుంది. ఎత్ర సత్కర్మ సమురంభః తత్ర ఉల్లసతి గోవిందః అంటున్నారు. ఎక్కడ హడావిడిగా సత్కర్మ జరుగుతూ ఉంటుందో అక్కడికి విష్ణుమూర్తి వచ్చి స్వయంగా కూర్చుంటాడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? విష్ణుమూర్తి ఎప్పుడు వస్తాడు? నీ హృదయం ఏకాగ్రమైతే వస్తాడు. ఇంతమంది చుట్టూతో జనం గోలగాలుగా ఉంటే తప్పెట్లు తాళాలు మోగించేస్తూ ఉంటే ఆ విష్ణుమూర్తి ఎలా వచ్చేస్తాడు? ఎత్రవా సత్సమాగమః తత్రోల్లసతి గోవిందః. సత్పురుషుల యొక్క సమూహం అంతా కూడా వచ్చి ఒకచోట పోగుపడితే అక్కడికి విష్ణుమూర్తి వచ్చి కూర్చుంటాడు ఉంటుంది. ఇది ఎలా కుదురుతుంది? ఒక కుంభమేళా తీసుకుందాం, లేకపోతే శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవం తీసుకుందాం, భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవం తీసుకుందాం. ఎంతోమంది సత్పురుషులు వస్తారు నిజమే, ఎంతోమంది సాధకులు వస్తారు నిజమే, కానీ అందరూ గోలగోలగా ఉంటారే. ఒక్కడు ధ్యానం చేస్తూ ఏకాగ్రంగా నిర్మలంగా కూర్చుంటే కనిపిస్తుంది. ఇదేం సాధన, ఇదేం గోల అంటే గోల కాదయ్యా, అది కూడా సాధనే. ఏకాంతం అంటే ఏమిటి నువ్వు నీ ఉద్దేశం? చుట్టూతా జనం లేకుండా ఉంటుంది ఏకాంతమా? ఒకడు కొండ మీద ఇక్కడ కూర్చున్నాడు ఎవరిని అంటుకోకూడదని, కానీ ఆలోచనలన్నీ మనసులో ముదురుతున్నాయి, అది ఏకాంతమా? కాదే. ఆలోచనలన్నీ ఎగిరిపోయి ఒకే ఒక విషయం మీద ఆలోచనలు వస్తుంటే దాని పేరు ఏకాంతం. ఈ రామాయణంలో శ్రీరామనవమి ఉత్సవాలు లాంటి సన్నివేశాలు జరుగుతోంది, నానా గోలగా ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ అందరి గోల ఎక్కడికి వెడుతోంది? శ్రీరాముడు సీతమ్మ పెళ్ళి, ఇంతే. ఒకే ఆలోచన. ఎన్ని రకాల గంతులేసినా ఒకే ఆలోచన. దాని చుట్టూతోనే మాటలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి, ఆలోచనలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి, చేష్టలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి. అందరూ రాముడి చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు, ఆ రామాలయం చుట్టూతానే ఏర్పాట్లు ఉంటాయి. కనుక ఏం జరుగుతోంది? ఆ బుద్ధిని రామ కళ్యాణము అనేటువంటి ఆలోచన కంటే భిన్నంగా పోనీయకుండా రామ కళ్యాణం అనేటువంటి ఒక పరిధి పెట్టుకున్నారు. అందులో రాముడున్నాడు, సీతమ్మ ఉంది, వశిష్ఠ మహర్షి ఉన్నాడు, దశరథుడు ఉన్నాడు, ఇంకా ఎవరో పరివారం ఉన్నారు, ఈ పెళ్లి తంతు ఉంది. ఇదంతా కొంత వెసులుబాటు ఉంది మనస్సుకి. ఎంత వెసులుబాటు ఉన్నా కూడా రామ కళ్యాణాన్ని దాటిపోయేందుకు వీల్లేదు ఆలోచన. అలా ఏర్పాటు చేసేస్తారు. ఎంత గందరగోళంగా ఉన్నా సరే ఆ మనస్సుకి పరిధి తగ్గించేస్తారు. కనుక ఏమవుతోంది? అంతటి గందరగోళంలోనూ కూడా, ఇంతటి వేల జన సమ్మర్దంలో కూడా ఈ వ్యక్తి ఏకాంతుడే అయిపోతున్నాడు. ఆ మనస్సు ఏకాంతంలోనే ఉండిపోతోంది. ఏది ఏకాంతం? రామ కళ్యాణం అనే ఏకాంతంలో ఉండిపోతోంది. శివరాత్రి అంటే ఆ శివలింగం జ్యోతిర్లింగం అనేటువంటి ఆ ఏకాంతంలో ఉండిపోతోంది. దీన్ని సాధించారు మహర్షులు. అందుకనే ఈ సామూహిక పూజ కూడా మనకి సామాజిక జీవనం చేసే వాళ్ళకి కావాల్సిందేనయ్యా అన్నారు. సామాజిక జీవనం చేయకుండా పరిపూర్ణంగా తపస్సులోనే మునిగిపోయేంత శక్తి కనుక ఉన్నట్టయితే వాడు అడవుల్లోకి వెళ్ళిపోతాడు, గుహల్లోకి వెళ్ళిపోతాడు, వాడి సంగతి వేరు. సమాజ జీవనం చేస్తూ నీ మనస్సును ఏకాగ్రం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నీకు సమాజంలో ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాలు మనస్సును వెంటబడుతూ ఉంటాయి. ఇటువంటి వెంటబడుతున్న సమయంలో కూడా మనస్సుకు ఏకాగ్రతను తీసుకురావాలన్నట్టయితే ఇటువంటి ఉత్సవాలు, ఇటువంటి సమ్మేళనాలు ఇవి పనిచేస్తాయ్యా, సత్సంగాలు పనిచేస్తాయ్యా. కనుక ఎక్కడైతే సత్కర్మ సంరంభంగా జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే సత్సమావేశం ఆర్భాటంగా జరుగుతూ ఉంటుందో అక్కడ మనస్సు నీకు తెలియకుండానే ఏకాగ్రమైపోతుంది, లగ్నమైపోతుంది, దాంట్లో మునిగిపోతుంది. అటువంటి స్థితిని నువ్వు ప్రోత్సహించుకో, అటువంటి ఉత్సవాల్లో నువ్వు భాగం పంచుకో అని శ్రీ స్వామీజీ మనకు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికను స్వీకరించి మనం మంచి అభ్యాసాలు చేసుకుందాం. జై గురుదత్త.